మన జీవితాల్లో ఆయన మాట్లాడే దేవుడికి ఉంటాడు. మనం ప్రార్థన చేస్తుంటాం, చాలా పర్యాయాలు మనమే ప్రార్థన చేస్తుంటాం. ప్రభువా, మరి ఈ రోజు ఆదివారము ప్రార్థనకి వెళ్ళాలి, కానీ అత్యవసర పరిస్థితి ఏర్పడింది, నేను పలానా ఊరు వెళ్తున్నాను ఆయన, నాకు సహాయము చేయని ఆయన అని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతుంటాం. సహజంగా దావిదేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అని అంటారు. మరి మేమైతే ప్రార్థన చేయము. ఆదివారం వచ్చి మాకు ప్రార్థన చేయండి, మేము ప్రార్థన మానేసి ఊరు వెళ్తున్నాము అని అంటే మేము ఏం చేయము, ప్రార్థన చేయము. ఏం చేయాలి ప్రార్థన? ప్రభువా, మీరు చాలా చక్కగా ఆదివారము మానేస్తున్నారు ప్రభువా, ఏడు ప్రయాణాన్ని ఏం చేయండి, క్షేమంగా చేయండి నాయన అని చెప్పాలా? చాలా పర్యాలు మేము చెప్తాం మేము ప్రార్థన చేయము అని అంటే ఇంకా చాలా గట్టివాడు కదా, అంత విశ్వాసులు చాలా గట్టివాడు. ఇంకొక పక్కన ఇంకో దెయ్యం చేస్తుంది, ఏంటంటే అతను ప్రార్థన చేయకపోతే నీ ప్రార్థన ఆలోచించడే దేవుడు, నువ్వే ప్రార్థన చేయి అని భక్తులు భార్య ఉన్నప్పుడు వాళ్ళ కాడే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు. తర్వాత